ఏ సమస్య వచ్చినను ఏ ఇబ్బందులు వచ్చినను కూడా నేను నీకు తోడుగా ఉంటాను. ఈ పక్షులు నేను నీకు తోడుగా ఉంటున్నాడు. దేవుడు మాట్లాడాలంటే ఈ రోజు అంశం అంటే నీ పక్షమున నేను యుద్ధము చేస్తాను. ఎవరు చేస్తారంటే మన పక్షమున దేవుడు యుద్ధము చేస్తాడు. ఆయన మన మధ్య మన పక్షమున ఆయన యుద్ధం చేయాలంటే మన జీవితాల్లో కూడా అంటే మన కొన్ని పరీక్షలు మనము ఎదుర్కోవాలి. ఏం చేయాలంటే ఆయన మన పక్షమున యుద్ధము చేయాలనుకున్నప్పుడు అంట మన జీవితంలో అంట మన కొన్ని పరీక్షలు మనం ఏం చేయాలండి, కొన్ని సమస్యలను కూడా మనము ఎదుర్కోవాలి. ఎదుర్కొన్నప్పుడు ఆ ఎదురు వచ్చిన సమస్యలు వచ్చినప్పుడు అంట ఆ సమస్యలో కూడా ఆయన దేవుడు నా తోడు ఉన్నాడు, ఆయన ఆ పక్షమున ఆయన యుద్ధం చేసేవాడు ఉన్నాడు ఆయన విశ్వాసం వల్ల ఉంటంట దేవుడు తప్పకుండా ఏం చేస్తాడంటే ఆయన కార్యము చేస్తాడు. ఆయన మన పక్షం తప్పకుండా ఆయన నిలబడతాడు. మొట్టమొదటిగా అంట దేవుడు యోర్దాను నదిని దాటించడం. ఇప్పుడు యోర్దాను నదిని దాటించడం. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 1 నుంచి 6వ వచనం వరకు చదివించుకోండి. యెహోషువ వేకువన లేచినప్పుడు అతడును ఇశ్రాయేలులందరూ షిత్తీము నుండి బయలుదేరి యోర్దానుకు వచ్చి దానిని దాటకమును అక్కడ నిలిచిరి. అక్కడ నిలిచి 3 దినములైన తర్వాత నాయకులు పాలెంలో తిరుగుచు జనులకు ఇలాగున ఆజ్ఞాపించిరి, మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసుకొని పోవుట చూచినప్పుడు మీరున్న స్థలంలో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలెను. మీకును దానికి దాదాపు 2000 పొలమూరల ఎడముండవలెను. మీరు వేళ త్రోవ మీరు ఇంతకు ముందుగా వెళ్ళినది కాదు, మీరు దానిని గుర్తుపట్టవలని కనుక ఆ మందసమునకు సమీపముగా మీరు నడవరాదు. మరియు యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయను కనుక మిమ్మను మీరు పరిశుద్ధపరచుకోండి జనులకు ఆజ్ఞ ఇచ్చెను. మీరు నిబంధన మనస్సును ఎత్తుకొని ప్రజల ముందర నడువుడని యాజకులకు అతడు సెలవేయగా వారు నిబంధన మనస్సును ఎత్తుకొని ప్రజల ముందర నడుచిరి. హల్లెలూయా హల్లెలూయా. యెహోషువ ఎవరండి ఇక్కడ? యెహోషువ మోసే తర్వాత అంట ఇశ్రాయేలు జనులను నడిపించడానికి దేవుడు ఆయనకి ఒక పని అప్పగించాడు. ఎవరిని నాయకుడుగా? యెహోషువని నాయకుడిగా దేవుడు అప్పగించాడు. యెహోషువని దేవుడు నాయకుడిగా అప్పగించినప్పుడు అంట ఆయన చేయగలగనా, నేను నడిపించగలన్నప్పుడు అంట మోసేకు నేను ఏదైతే తోడుగా ఉన్నానో నీకు కూడా నేను తోడుగా ఉంటాను. దేవుడు ఆయనకి ఏం చేశారంటే ముందుగా దేవుడు ఆయనకు వాగ్దానం ఇచ్చాడు. ఆ మాట చొప్పున ఆయన ఏం చేశాడంటే ఓకే దేవుడు నాకు చెప్పాడు అని చెప్పి ఇశ్రాయేల్ ప్రజలకి ఆయన నాయకుడిగా నిలబెట్టాడు. ఆయన ఇశ్రాయేల్ ప్రజలను ఆయన నాయకుడు నిలబడినప్పుడు అంట ఆ ఇశ్రాయేల్ ప్రజలను ఆ ప్రయాణంలో ఆ ఇశ్రాయేల్ ప్రజలు ఆ కానాను దేశాన్ని చేరుటకు ఆయన నడిపించే ప్రయాణంలో అంట ఏ నది అడ్డు వచ్చిందంటే మనకి ఆ ఇశ్రాయేల్ ప్రజలకి ఏ నది అడ్డు వచ్చింది? ఒక యోర్దాను నది అడ్డు వచ్చింది. యోర్దాను నది అడ్డు వచ్చినప్పుడు దేవుడు అక్కడ ఏం మాట్లాడుతాడంటే మీరు ఇప్పటి వరకు వెళ్ళిన దారి వేరు, ఇప్పుడు వెళ్ళే మీరు త్రోవా వేరు. మీరు వెళ్ళినప్పుడు కూడా అది మీకు గుర్తుపట్టడంత ఆ స్థలము కాదు కనుక మీరు ఏం చేస్తున్నారంటే మీరు గుర్తు మనకి ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది, కాంపౌండ్ నుంచి విసనపాడైనా రోడ్లు అనేది మనకి ఉంది, కానీ ఇవి వెళ్ళే త్రో అంట అది గుర్తుపట్టేది ఆ స్థలం అంటది. కనుక అది ఏంటంటే యెహోషువ అక్కడ ఇశ్రాయేల్ ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఆ ఇశ్రాయేల్ ప్రజలు మీరు సిద్ధంగా ఉండండి, రేపు 3 రోజులు మనం ఇక్కడ ఉన్నాం. కానీ యెహోవా దేవుడు ఏమంటే మీరు ఇశ్రాయేల్ ప్రజలు ఆ యాజకులతో ఆ మందసమును తీసుకొని ఆ త్రోవలో వెళ్ళమని యెహోషువ ఎవరితో అంటాడు? అక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడు యెహోషువ? యాజకులతో
ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు అక్కడ. అయితే ఏదైతే యెహోషువ ఆ యొక్క యాజకులతో మందసం మీరు తీసుకొని మీరు నడవమని అన్నప్పుడు అక్కడ వాళ్ళు ఏదైతే యెహోషువ చెప్పాడు ఆ మాట చొప్పున వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ప్రయాణము చేశారు. ఏది యోర్దాను నది దాటడానికి వాళ్ళు. అయితే తర్వాత వచ్చిన ఒకసారి దేవుడు అప్పుడు యెహోషువతో ఇట్లా నేను 7వ సంవత్సరం అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా నేను మోషేకు తోడైనట్లు నీకును తోడైందునని ఇశ్రాయేలులందరూ ఎరుగునట్లు నేడు వారి కళ్ళు ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను. మీరు యోర్దాను నీళ్ల దగ్గరికి వచ్చి యోర్దానులో యాజకులకు ఆజ్ఞాపించుము. కాబట్టి యెహోషువ మీరు ఇక్కడికి వచ్చి మీ దేవుడైన యెహోవా మాటలు వినుడని ఇశ్రాయేలులకు ఆజ్ఞాపించి వారితో ఇట్లా నేను సర్వలోక నాథుని నిబంధన మందసము మీకు ముందుగా యోర్దానును దాటబోచున్నది కనుక జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడని. ఎవరు ఉన్నారండి మధ్యన? జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడు కనుక ఆయన నిశ్చయముగా మీ ఎదుట కనానీయులను హిత్తీయులను హివ్వీయులను కాబట్టి ప్రతి గోత్రమునకు ఏ గోత్రం అంటే ప్రతి గోత్రము నుండి ఒక్కొక్క మనుషుని ఇశ్రాయేలు గోత్రములలో నుండి 12 మనుషులను ఎంతమంది అండి? 12 మంది మనుషులను ఏర్పరచుకొనుడి. సర్వలోక నాథుడగు యెహోవా నిబంధన మందసమును మోయే యాజకుల అరకాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును. కోతకాలమంతయు ఏమంటే ఎలా నిలిచిందంటే అక్కడ ఏకరాశిగా నిలిచిపోయాడు. నీళ్లు ముట్టగానే అంట యోర్దాను నీళ్లు ఏకరాశిగా నిలిచిపోయినంట. ఇక్కడ దేవుడు ఏమి మాట్లాడుతున్నాడంటే యోర్దాను చెట్ట దేవుడు ఏం చేశాడు? ఆయన వాగ్దానము ఇచ్చాడు. ఆయన ఎవరికి ఇచ్చారు వాగ్దానము? యెహోషువకు ఆయన వాగ్దానం ఏదైతే ఇచ్చాడో ఆ వాగ్దానం పట్టుకొని ఆయన అంట ఆ యొక్క యెహోషువ దేవుడు ఆ యొక్క సముద్రం ఆ యోర్దాను నదికి దాటకు ఆయన ప్రయాణము సాగాడు. అయితే ప్రయాణములో యాజకుల్లో ఎవరైతే ఉంటారో మందస్థము అక్కడ ఇశ్రాయేలు ప్రజలు అంట వాళ్ళు ప్రతి గోత్రం నుంచి ఒకళ్ళు చొప్పున ఏం చేశారాయన 12 మందిని ఆయన ఎంపిక చేస్తున్నాడు. ఎప్పుడైతే యాజకులు ఏదైతే ఆ మందసమును యోర్దాను దాటకు వాళ్ళు ప్రయాణంలో ఉన్నప్పుడంట వాళ్ళు ముందు మందసము అక్కడ ఉండే జనులు వెనకాల ఎక్కడ దూరమున ఉండేవాడు. ఎందుకంటే అక్కడ యెహోవా దేవుడు యెహోషువతో అన్నాడు, ఆయన ఎవరైతే మందసము యాజకులు తీసుకెళ్తారో వాళ్ళ నుంచి కొంత దూరం వరకు అంట ఎవరు ఇశ్రాయేలు ప్రజల్ని ఉంచమని దేవుడు అక్కడ చెప్పడం జరిగింది. ఎప్పుడైతే ఆ మందసమును ఆ యాజకులు తీసుకుని వెళ్తుండగా ఎప్పుడైతే ఆ యోర్దాను నదికి దగ్గరికి వచ్చాక యెహోషువ అన్నాడు, మీరు వెళ్ళి ఆ నదిలోనే ఎప్పుడైతే ఆ యాజకులు కాలు పెట్టగానే అంట అరికాలు ఏ కాలు అండి? అరికాలు అలా పెట్టగానే అంట ఏమైంది? ఏకరాశిగా నిలిచిపోయింది. ఏకరాశిగా నిలిచిపోయింది. ఎందుకంటే దేవుడు అక్కడ ఆయన వాగ్దానం ఇచ్చిన ప్రకారంగా దేవుడు అక్కడ కార్యము చేస్తాడు. యోర్దాను నది ఏదైతే ఒక సమస్యగా వారికి ఎదుర్కొన్నప్పుడు వాళ్ళు 3 రోజులు అక్కడ ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ కార్యం అక్కడ చేస్తాడు. ఏదైతే యెహోషువ ఆ దేవుడి దగ్గర, దేవా మమ్మల్ని ఇంతవరకు తీసుకొచ్చావు, ఈ రోజు మమ్మల్ని ఆ యొక్క యోర్దాను నది ఉంది, ఆ యోర్దాను నదిలో మార్గము ఆయనకు లేదు, ఇంకా వేరే మార్గము అని ఉన్నప్పుడు ప్రార్థించినప్పుడు అంట వాళ్ళు 3 రోజులు ప్రార్థించడము జరిగింది. ఎప్పుడైతే యెహోషువ ఆ ప్రార్థన చేశాడో దేవుడు ఆయన యాజకులు యెహోషువ చెప్పిన మాట యాజకులు కూడా ఏం చేశారంటే అక్కడ విధేయత చూపించారు. ఈ రోజు అక్కడ యెహోషువ ఆయన నాయకత్వంలో ఆయన ఇశ్రాయేలు ప్రజలు నడుస్తుంటున్నప్పుడు ఆయన ఏదైతే యెహోషువ మీరు యొక్క మందసమును ఎత్తుకొని, మీరు యెహోవా దేవుడు నాతో చెప్పి ఉన్నాడు కనుక మీరు యొక్క మందసమును ఎత్తుకొని మీరు ముందుకు సాగని ఇదే మనకి యొక్క మార్గం అని చెప్పినప్పుడు ఎవరైనా ఆ యొక్క విధేయత విశ్వాసం ఎంతమంది చూపిస్తారు? కానీ ఆనాడు అక్కడ యాజకులు కానీ ఎవరు కూడా అవిశ్వాసం లేదు. ఎవరైతే నాయకుడు చెప్పాడో ఆ మాట చెప్పిన వాళ్ళు అక్కడ ఏం చూపించారంటే
విధేయత చూపించారు. ఆ రోజు నాడు విధేయత చూపించకుండా మేము వెళ్ళము. ఆ యొక్క సమస్యను చూసి, ఆ నదిని చూసి, ఆ యొక్క నీళ్ళని చూసి వారు భయపడితే ఆ రోజు ఆ కార్యం అనేది అది జరిగేది కాదు. ఆ రోజు ఆ యొక్క సమస్యను వారు దాటడానికి కూడా వీలు లేదు. కానీ దేవుడు ఏదైతే చెప్పాడు యెహోషువ ద్వారా, మీరు ఆ యొక్క మందసమును, ఎవరంటే మందసము అంటే అక్కడ దేవుడు సన్నిధి, ఎవరు తోడు ఉన్నాడు అక్కడ? దేవుడు వాళ్ళ పక్షమున అక్కడ నిలబడి ఉన్నాడు. అది పక్షమున అక్కడ దేవుడు ఆ మందసమును ఎవరైతే యాజకులు తీసుకుని వెళ్తున్నారో వాళ్ళు ఎప్పుడైతే అరకాలు పెట్టగానే ఆ నీళ్ళు ఏమయ్యాడు అంటే ఏకరాశిగా నిలిచిపోయినట్ట. అని ఎప్పుడైతే ఏకరాశిగా నిలిచిపోయినట్ట అక్కడ ఎవరైనా ఇశ్రాయేలు ప్రజలు ఎలా ఉన్నారు? వాళ్ళు నమ్మకంగా చూసి ఒక అద్భుత కార్యం చూసి వాళ్ళు అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ఓకే ఎవరో ఆ దేవుడే గొప్ప దేవుడు అని చెప్పి వాళ్ళు దేవుడి నామానికి కనపరుస్తున్నారు. ఒకరు ఎవరంటే దేవుడి నామాన్ని ఎవరు కనపరుస్తున్నారు? అక్కడ కార్యం చూసి ఇశ్రాయేలు ప్రజలు దేవుడి నామానికి కనపరుస్తున్నారు. ఎందుకంటే మన కుటుంబాల్లో దేవుడు ఏమైనా ఒక కార్యం చేస్తే, మనం ఏదైతే దేవుని ఒక మనం కోరుకున్నప్పుడు మన జీవితాలను చేస్తే ఆ సంతోషము వేరు. చూస్తున్న సంతోషం వచ్చిన తర్వాత మన కుటుంబాల్లో ఆ సంతోషం వేరు. ఎంతో మందిని మనము చెప్తాము. అదే అక్కడున్న ఇశ్రాయేలు ప్రజలు ఆ కళ్ళ ఎదుటే ఏదైతే ఆ యొక్క నది యోర్దాను నది 2 పాయలుగా ఏకరాశిగా నిలిచిపోయినప్పుడు వాళ్ళ యొక్క ఇశ్రాయేలు ప్రజలు అంట వాళ్ళు సంతోషంతో ఆ యోర్దాను నదిని ఏం చేసిన వాళ్ళు దాటించారంట. యోర్దాను నదిని అంట ఎవరు తోడుకి ఎవరు ఉన్నారంటే అక్కడ దేవుడి సన్నిధి వాళ్ళు తోడుకోండంట వాళ్ళని నడిపించడము జరిగింది. యోర్దాను నది వాళ్ళు ఎప్పుడైతే అది దాటినప్పుడు యాజకులు కానీ అక్కడ ఇశ్రాయేలు కానీ ఏం చేశారు? ఏం చూపించారు? వాళ్ళు అక్కడ ఒక విశ్వాసము చూపించారు, ఒక విధేయత చూపించారు. ఎందుకంటే ఈరోజు విధేయత విశ్వాసం ఎందుకంటే యెహోషువ అనేది ఎవరైనా అక్కడ ఒక నాయకుడు. ఆయన తప్ప ఎవరైనా దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? అక్కడ యాజకులతో మాట్లాడుతున్నాడు. ఆయన ఎవరితో మాట్లాడుతున్నాడు? ఆయన ఒక యెహోషువ ద్వారానే మాట్లాడి నువ్వు ఇది చేయి అది చేయి అన్నప్పుడే మాత్రమే యెహోషువ ద్వారా పని అక్కడ చేపిస్తున్నాడు. కానీ యెహోషువ ఎప్పుడైతే ఇక యాజకులు చెప్పాడో ఆ యాజకులు ఏం చేశారంటే వాళ్ళు ఒక విధేయత చూపించారు లేదా? వాళ్ళు చెప్పిన విధేయ ప్రకారం చూపించారు. కనుక దేవుడు ఏంటంటే అద్భుతాన్ని చేస్తాడు. ఆ విధేయత చూపించకపోతే అంటే అక్కడ దేవుడు అక్కడ కార్యము చేసేవాడు కాదు. ఎందుకంటే దేవుని మందసం అంట వాళ్ళకి తోడుగా ఎవరు తోడుగా ఉండండి? దేవుని మందసము ఎవరు తోడుగా? ఇశ్రాయేలు ప్రజలకి తోడుగా ఉంది. ఈ రోజు ఇశ్రాయేలు ప్రజలు ఆనాడు ఏదైతే దేవుని యొక్క మందసము, దేవుని యొక్క సన్నిధి ఏదైతే తోడు యోర్దాను నది దాటుటకు వాళ్ళ దేవుడు సహాయం చేశాడో ఈ రోజు మన జీవితంలో కూడా అంట ఆయన మందసము మనం కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఆయన మందసము కలిగి ఉంటే అంట మన జీవితంలో కూడా యోర్దాను నది లాంటి ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా దేవుడు మన తోడు ఉండి అంట ఆయన ఏం చేస్తాడు? ఆయన దాటి వేస్తాడంట. ఆయన మనల్ని అలాంటి సమస్యల నుంచి మనల్ని ఆయన నడిపిస్తాడంట. ఆయన తోడు ఉండి అది అసాధ్యమైన దాన్ని కూడా ఆయన సాధ్యమైన చేసి ఆయన అద్భుత కార్యాలు మన మధ్య ఆయన చూపిస్తాడంట. ఆయన ఎవరు? మన తండ్రి అయినా యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఈ రోజుల్లో ఎంతో మంది దేవుడు ఇచ్చిన వాగ్దానం, ఎన్నో వాగ్దానాలు దేవుడు ఇస్తున్నాడు. ఈ రోజు ఆ వాగ్దానంలో పెట్టుకొని ఎంతమంది మన జీవితంలో మనం ప్రయాణం చేస్తున్నాము. ఆనాడు యెహోషువకు దేవుడు ఇచ్చిన వాగ్దానం ప్రకారము ఆ వాగ్దానంలో జ్ఞాపకం చేసుకుంటూ అది ఏ సమస్య వచ్చి ఏది వచ్చినా ఆయా వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ దేవుడు ఆ కార్యాలు కానీ, ఆ పనుల్లో కానీ, ఆ సమస్యలో కానీ, ప్రతి విషయంలో కూడా ఆయన తోడు ఉండి నడిపిస్తూ ముందుకు సాగారు. ఈ రోజు మన జీవితాల్లో కూడా ఆయన ఇచ్చిన వాగ్దానం మనం జ్ఞాపకం చేసుకుందామా? ఆయన ఇచ్చిన వాగ్దానములు ఎన్నో మన బిడ్డల ఎడల, మన కుటుంబం ఎడల, మన యొక్క అనేక విషయాలు ఆయన ఎన్నో వాగ్దానాలు మనకి ఇచ్చి ఉన్నాడు. కానీ ఆ వాగ్దానం మనం జ్ఞాపకం చేసుకుని ఈ రోజు మనం ప్రార్థన చేస్తున్నామా? ఆ వాగ్దానం పట్ల మనం నిలిచి ఉన్నామా? ఈ రోజు
ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఒకసారి మనం పరీక్షించుకోవాలి. ఎందుకంటే ఆనాడు యెహోషువ